వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బోటీ కర్రీ అనేది ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియో చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత దాంట్లోకి చిటికెడంత పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అది మగ్గిన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని దాంట్లోకి వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. బాగా గంటితో కలిపిన తర్వాత ప్లేట్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒకసారి మధ్యలో ప్లేట్ తీసి ఉడికిందో లేదో చూసిన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి కారం ఎక్కువ వేసుకోవాలండి. వేసుకుంటే ఆ నీసు స్మెల్ అనేది రాదు. అదంతా కంప్లీట్ అయిన తర్వాత కారం వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా కలుపుకొని 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోకి లాస్ట్లో గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత బోటీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. బోటీ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్